అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం దశమి. ఈరోజు విజయదశమి. అంటే మన జీవితంలో విజయాన్ని పొందడానికి ఆచరించే ఒక పర్వదినం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఈ 3 యుగాలలో కూడా ప్రతి ఒక్క దైవం కూడా ఈ విజయదశమిని ఆచరించినట్టు మనకి ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ విజయదశమి రోజు అమ్మవారినే ఎందుకు పూజిస్తారు? ఈ రోజు చేసే పూజల వెనుకున్న మర్మం ఏంటి? ఎటువంటి పూజలు ఆచరించాలి అనే విషయాలు తెలుసుకునే ముందు విజయదశమి వ్రతం గురించి తెలుసుకుందాం. అయితే విజయదశమి రోజు ముందుగా గణపతి పూజ, తర్వాత శమీ వృక్షం పూజ, ఆ తర్వాత దుర్గాదేవిని పూజిస్తారు. ఎందుకు అంటే మనకి పురాణాల ప్రకారం, విశేషంగా కాళీ పురాణం ప్రకారం గత 9 రోజులు కూడా అమ్మవారు రాక్షసులపైన యుద్ధం చేసిన తర్వాత 10వ రోజు దేవతలందరూ కలిసి కృతజ్ఞతను తెలియజేస్తారు. ఇక మనం కూడా 9 రోజులు సుహాసిని పూజను ఆచరించాం. అలాగే దశమి రోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకు దేవతలు ఈ పూజను ఆచరిస్తారు. దేవతలు ఎందుకు పూజిస్తారు అంటే 9 రోజులు కూడా అమ్మవారు బ్రహ్మాండం గురించి యుద్ధం చేసి దేవతలను రాక్షసుల నుండి రక్షిస్తారు. అందుచేత అమ్మవారిని పూజించాలి. అలాగే విష్ణుమాయ అమ్మవారిని పూజిస్తారు. అలా ఆ అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించినప్పుడు ఆ విష్ణుమాయ అమ్మవారు నా ఒక్కదాని వలనే యుద్ధం అవలేదు, నాలో ఉన్న త్రిశక్తి అంటే నేనే దుర్గా, నేనే లక్ష్మి, నేనే సరస్వతినై జ్ఞానంతో, ధైర్యంతో, సహనంతో యుద్ధం చేశాను. అలాగే ఈరోజు మనకి విజయం ప్రాప్తించింది. అయితే ఈ విజయం నా ఒక్కదానిదే కాదు, మన అందరిది అని ఆ అమ్మవారు తెలియజేస్తారు. అలా తెలియజేస్తూ ఆ అమ్మవారు 3 రూపాలుగా మారుతారట. ఆ 3 రూపాలే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురికి సకల గ్రహాలు, సకల దేవతలు అందరూ కూడా వచ్చి పూజ చేస్తారు. ఇలానే దేవతలందరూ కూడా అమ్మవారిని పూజించి, అనగా కృతయుగంలో దేవతలందరూ ఆచరిస్తే త్రేతాయుగంలో రాములవారు, సీతాదేవి ఈ రూపాన్ని ఆచరించారట. అలాగే ఎంతోమంది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పూజిస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. అలాగే శమీ పూజ కూడా ఆచరించాలి. అయితే ఈ శమీ పూజకు ఎందుకంత విశేషత అంటే కృతయుగంలో ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులంలో ఎంతోమందికి విద్యను నేర్పిస్తూ ఉండేవారు. అయితే ఒక చిన్న బాలుడు విద్యను నేర్చుకోవడానికి ఒకరోజు ఆ గురుకులానికి వస్తాడు. ఆ గురుకులంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపమైన ఆ గురుదేవుని ప్రతిరోజు పూజిస్తూ ఆరాధిస్తూ వారి నుండి విద్యను నేర్చుకుంటూ ఉంటారు. అలా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులందరూ కూడా గురుదేవుని అనుగ్రహంతో, గురుదేవుని ఆజ్ఞతో వారి వారి గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండాలని అందరూ వెళ్ళిపోతారు. కానీ ఒక శిష్యుడు మాత్రం, గురువుగారు, నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ మాత్రం జ్ఞానం ప్రాప్తించింది. కానీ గురుదక్షిణ లేకుండా మా చదువు ఫలించదు కదా. కాబట్టి మీరు ఏం కావాలి అనుకుంటున్నారో తెలియజేస్తే గురుదక్షిణగా తెచ్చిస్తాను అని అంటారు. అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ, ఏమీ వద్దు నాయనా, క్షేమంగా ఇంటికి వెళ్ళి లోక కళ్యాణం కోసం బ్రతుకు, నాకు అదే గురుదక్షిణ అంటారు. అంటే లేదు స్వామి, ఎందుకో మీ మాటలు నాకు ఊరటనివ్వడం లేదు. దయచేసి ఏదో ఒకటి అడిగితే అది ఎంత కష్టమైనా నేను సాధించి తీసుకొచ్చేస్తాను అనగా ఆ గురువుకి కోపం వచ్చి, గురుదక్షిణగా నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నావు కదా, అయితే ఈ ఆశ్రమం మొత్తం బంగారం అయిపోవాలి అంటారు. అప్పుడు అతడు, గురువుగారు, మీ ఆశీస్సులు నాకు ఇచ్చారు, అవి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలను, నాకే భయము లేదు అని రాజ్యంలోని మహారాజు దగ్గరికి వెళ్ళి, నేను ఇటువంటి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నా, అయితే నాకు గురువుగారు గురుదక్షిణగా ఒకటి అడిగారు, కానీ నేను అది ఇవ్వలేను. అలా గురుదక్షిణ ఇవ్వాలి అంటే నాకు మీ సహాయం కావాలి. అలా అనగానే ఆ మహారాజు ఏమీ ఆలోచించకుండా బ్రాహ్మణుడుకు సరే అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మా గురువుగారికి గురుదక్షిణగా ఆశ్రమం మొత్తం బంగారం కావాలట అని చెప్పేస్తారు. అప్పుడు మహారాజు, అయ్యో, నేను మాటిచ్చేశానే,
ఒకవేళ ఈ సహాయం చేయలేకపోతే మాట తప్పిన మహారాజు అనే నింద నాకు వస్తుంది. కాబట్టి ఎంతటి కష్టమైనా సరే నేను దీనిని నెరవేర్చాలి అనుకుంటారు. అలా ఆ బ్రాహ్మణుడితో వెళ్ళి కుబేరుడితో యుద్ధం చేసి గెలిచిన ప్రతి నాణ్యాన్ని గురువుగారికి ఇవ్వాలి అని ఆ బ్రాహ్మణుడితో చెప్తారు. ఇద్దరూ కలిసి కుబేరుడి దగ్గరికి వెళ్ళగానే కుబేరుడిపై యుద్ధం చేయడానికి మహారాజు వచ్చారని వర్తమానం కూడా పంపిస్తారు. అయితే కుబేరుడి స్థానానికి దగ్గరలో ఉన్న ఒక సెమీ వృక్షం వనం దగ్గరికి అందరూ వెళ్ళి అక్కడ బస ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ వర్తమానం తెలుసుకున్న కుబేరుడు దివ్య దృష్టితో చూడగా అసత్యం పలకని మహారాజు, అపర విద్యని పొందిన ఒక భక్తుడు మరియు గురు ఆజ్ఞ, ఈ 3 శక్తులు ఒకటై నాపై యుద్ధానికి వస్తున్నాయి. కాబట్టి నేను రేపు ఓటమి అనుభవించేస్తాను. కాబట్టి ముందుగానే వీరికి ఏం కావాలో తెలుసుకొని దాన్ని ఇచ్చేద్దామని జ్ఞానంతో చూడగానే అది లోక కళ్యాణం కోసమని కుబేరునికి అర్థమవుతుంది. వీళ్ళు బంగారం కోసమే కదా వచ్చారు, ఆ బంగారం వారికి ఇచ్చేస్తే యుద్ధమే జరగదు కదా అనుకుని ఆ సెమీ వృక్షాల వనాన్ని బంగారు వనంగా మార్చేస్తారు. అలా సెమీ వృక్షం ఆకులు అన్నీ బంగారుగా మారిపోతాయి. అందుకే ఈ సెమీని బంగారం అని కూడా కొన్ని ప్రాంతాలలో అంటూ ఉంటారు. అలా వారు సెమీ వనంలో నిద్రించడానికి చూస్తూ ఉంటే ఒక విధమైన శబ్దం వస్తుంది. ఏంటా అని చూస్తే అంతా స్వర్ణంగా కనిపిస్తుంది. అలా మహారాజు కళ్ళు మూసుకొని ఇదంతా ఎలా జరిగిందా అని చూడగానే కుబేరుడు చేశారని అర్థమవుతుంది. అప్పుడు బ్రాహ్మణుడితో నీ కల సిద్ధించింది, ఇదంతా బంగారు వనం అయిపోయింది. కాబట్టి ఈ బంగారాన్ని తీసుకెళ్ళి మీ గురువుగారికి ఇవ్వు అనగానే, గురువుగారు మీకు కావలసిన బంగారం ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ నుండి నేను తీసుకురావడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్నే ఇక్కడకు తీసుకొస్తాను అని ఉదయాన్నే సెమీ పత్రాలు తీసుకెళ్ళి గురువు పాదాలకి అభిషేకం చేసి నమస్కరించి, ఇది సెమీ బంగారు ముద్రికలు కాబట్టి వీటిని మీరు స్వీకరించి ఈ ఆశ్రమం మునిగే అంత బంగారం తీసుకోండి. అంత బంగారం అరణ్యంలో ఉంది, దాన్ని వచ్చి మీరు స్వీకరించాలని అనగానే ఆ గురువుగారు ఇలా కళ్ళు మూసుకొని యోగ దృష్టితో చూడగానే గడిచిందంతా తెలిసిపోతుంది. అప్పుడు శిష్యుణ్ణి మెచ్చుకొని సెమీ బంగారు అరణ్యాన్ని స్వీకరిస్తాను అని స్వీకరించేస్తారు. అయితే ఇది విజయదశమి రోజే సెమీ వృక్షం బంగారు వృక్షంగా మారింది. కాబట్టి సెమీ ఆకులను మనం పూజించి లక్ష్మీదేవికి అలంకరించడం వలన దేవతలకి బంగారం సమర్పించి పూజించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. దేవతలని బంగారంతో పూజించాలి అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే నరుద్రో రుద్ర అర్చయత్ లక్ష్మి లక్ష్మీ అర్చయత్ అంటే మనం లక్ష్మిని పూజించాలి అంటే లక్ష్మీదేవి ఎలా అయితే అలంకరించుకుని ఉంటుందో అదేవిధంగా మనం కూడా శుభ్రమైన వస్త్రాలు, ఆభరణాలు, మంగళసూత్రాలు, పసుపు కుంకుమలు అలంకరించుకొని ఆ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు అందిస్తారు. ఎవరైతే చిరిగిపోయిన వస్త్రాలు కానీ శుభ్రత లేని వస్త్రాలు కానీ ధరించి ఎటువంటి ఆభరణాలు లేకుండా మాంగళ్య ధారణ లేకుండా పూజిస్తే నువ్వు ఎలా పూజిస్తున్నావో అలాగే సంతోషంగా ఉండు అని ఆశీర్వదిస్తారట అమ్మవారు. అందుకే ఇలా పూజించాలి అని వేదం చెప్తుంది. ఇలా పూజించాలి అంటే మనకి అంత ఆభరణాలు ఉండవు. అందుకే అమ్మ నా శక్తి ఈ సెమీ పత్రం కాబట్టి దీనినే మీరు ఆభరణంగా స్వీకరించి నన్ను ఆశీర్వదించు తల్లి అని సెమీ పత్రాలతో లక్ష్మీదేవిని పూజించడం వలన వచ్చే ఏడాదిలోపు మీ ఇంట్లో మీరు ఆభరణాలు అలంకరించుకొని పూజించే శక్తి ఆ మహాలక్ష్మి అమ్మవారు మనకి ఇచ్చేస్తారు. అంతేకాదు శ్రీరాముల వారు కూడా విజయాన్ని పొందిన రోజు ఈ విజయదశమి. అందువలన విజయదశమిని దేవ విజయదశమి అని కూడా అంటారు. అదే సంప్రదాయం మనం కూడా పాటిస్తున్నాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ముందుగా గణపతి పూజ, తర్వాత సెమీ వృక్షం, ఆ తర్వాత అమ్మవారిని ఈరోజు ఆరాధించాలి. అయితే ముందుగా మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలి. ఇక దివ్యమైన యోగక్షేమం. మన జీవితంలో ఏదైనా పోటీలో విజయం సాధించాలి అంటే విజయలక్ష్మి అనుగ్రహంతో పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహం కూడా మనపై ఉండాలి. ఈరోజు ఎవరైతే పసుపు, కుంకుమ, గంధం ఈ మూడింటిని బియ్యం పిండిలో కలిపి ప్రమిదలుగా చేసి
నెయ్యితో దీపాలు వెలిగించి ఇంటి దేవతలకి హారతి తీసి తులసికి హారతి తీసి ఆ దీపాలను తులసి కోట దగ్గర అలంకరించడం వలన మనకి విజయం ప్రాప్తిస్తుంది. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం, సూర్యారాధన విశేషం. సత్సంతానం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా రేపు జిల్లేడు ఆకుపై కొన్ని గోధుమలు పోసి గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి దీపాలు వెలిగించి సూర్యుడికి హారతి తీసి ఆ తర్వాత ఆ దీపాలను దేవుడి గదిలో ఉంచి కొండెక్కాక వాటిని రొట్టెగా చేసి ఏదైనా జీవరాశులకి ఇవ్వడం లేదా ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. ఇలా చేయడం వలన సూర్యుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.